దాయాది పాకిస్తాన్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పులు, ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లోకి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగప్రవేశం చేశాయి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా జాతీయులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ వంటి ప్రాజెక్టులలో పనిచేస్తున్న తన జాతీయుల భద్రతను నిర్ధారించడానికి చైనా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. పెరుగుతున్న దాడుల కారణంగా తమ పౌరులకు మెరుగైన సెక్యూరిటీ అందించేందుకు చైనా 3 ప్రైవేట్ భద్రతా సంస్థలతో ఒక ఒప్పందం చేసుకుంది. చైనా పౌరులపై దారుణమైన దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత నెలలో బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి బాంబు దాడిలో 2 పౌరులు మరణించిన తర్వాత చైనా పాకిస్తాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా కేవలం పాక్ బలగాలపై ఆధారపడకుండా తన సొంత భద్రతా సిబ్బందిని మోహరించాలని నిర్ణయించుకుంది. చైనా ప్రభుత్వం 3 ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలను చైనాకు పంపించింది. జూయి సెక్యూరిటీ ఫ్రాంటియర్ సర్వీస్ గ్రూప్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్, హుయాక్సిన్ జాంగ్షాన్ సెక్యూరిటీ సర్వీసులను తమ పౌరుల భద్రతకు కల్పించనున్నారు. ఈ సెక్యూరిటీ సంస్థల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారులు ఉంటారు. వీరంతా సిపెక్ ప్రాజెక్ట్, గ్వాదర్ పోర్ట్ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వాస్తవానికి చైనా ఆర్మీని తమ గడ్డపై అనుమతించడానికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీంతో ప్రైవేట్ భద్రతా సంస్థల వైపు చైనా మొగ్గు చూపింది. ఈ సంస్థలు చైనీస్ ఆర్మీతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ సెక్యూరిటీ సర్వీసులు వేరే దేశాల్లో పనిచేయడం కొత్త కాదు. జూయి సెక్యూరిటీ గ్రూప్ గతంలో కెన్యా, సూడాన్, ఇథియోపియా వంటి దేశాలలో చైనా ప్రాజెక్టులకు భద్రతను అందించింది. అదేవిధంగా చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ టర్కీ, థాయిలాండ్, దక్షిణాఫ్రికాతో సహా అనేక ప్రాంతాలలో పనిచేసింది. 3వ కంపెనీ హుయాక్సిన్ జాంగ్షాన్ సెక్యూరిటీ సర్వీస్ సముద్ర భద్రతలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది సిపిఈసి భాగమైన గ్వాదర్ పోర్ట్ రక్షణను పర్యవేక్షిస్తుంది.